హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు గణేశుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేసుకోండి. ఎన్నెన్నో మిస్టరీస్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్, యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నీటిలో స్వయంగా వెలిసిన వినాయకుడు, అసలు ఈ రహస్యం ఏంటి అనేది ఫుల్గా తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామంలో వినాయకుడు స్వయంగా భూమిలోంచి వెలిచాడట. చాలా మంది భక్తులు నమ్ముతున్నది ఒకటే, ఆ విగ్రహం పరిమాణం పెరుగుతుందని. మరి అదే ఎలా సాధ్యం? ఈ రహస్యం ఏంటి? ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. సైన్స్ కూడా అంతు చిక్కకుండా ఉంది. మరి అదేంటి అనేది ఫుల్ గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. ఒక కథనం ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారట. ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా కలిసి జీవించేవారు. వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఒకరు మాట్లాడలేరు, ఒకరు చూడలేరు, ఒకరు వినలేరు. వీళ్ళకి ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా ఆ బాధ ఎప్పటికి కనిపించకుండా హ్యాపీగా సంతోషంగా కలిసి జీవనం సాగించేవారట. వాళ్ళు పొల పనులు చేస్తూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారట. ఒకరోజు పంట పొలానికి నీరు సరిపోవడం లేదని పొలం కోసమని బావి తవ్వాలని అనుకుంటారట. అదే విధంగా మరుసటి రోజు ఉదయమే పొలం దగ్గరికి వెళ్లి బావి తవ్వాలని చూస్తూ ఉండగా వాళ్ళ పనిముటికి ఏదో ఒక రాయి తగిలిందట. అది సామాన్యమైన సాధారణమైన రాయే కదా అని చెప్పి అనుకుని అదే విధంగా తవ్వుతూ ఉండగా ఒక్కసారిగా రాయి నుండి ఎర్రటి నీరు రావడం చూశారు. అది చూసి ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒక్కసారిగా భయంతో వెనక్కి అడుగులు వేశారట. అసలు ఏం జరుగుతుంది, అసలు ఇదేంటి, ఈ రహస్యం ఏంటి అని అనుకుంటూ ఉన్నారట. అక్కడే ఒక మిస్టరీ దాగి ఉందండి. ఆ ముగ్గురిలో ఒక మార్పు వచ్చేసింది. అది మిరాకిల్. అది ఏంటి అంటే, ఆ ముగ్గురిలో ఉన్న అనారోగ్య సమస్యలు పోయాయి. మాట్లాడలేని వారు మాట్లాడుతున్నారు, చూడలేని వారు చూస్తున్నారు, వినలేని వారు వింటున్నారు. అసలు ఇది ఎక్కడి ఆశ్చర్యం, ఈ రహస్యం ఏంటి, ఈ అద్భుతం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు అర్థమే కాలేదు. అది తెలుసుకున్న గ్రామస్తులు అందరూ కూడా ఒక్కసారిగా బావి దగ్గరికి వచ్చేసారు. అప్పుడు ఇదేంటో చూద్దాము, అసలు ఈ రహస్యం ఏంటి అని తెలుసుకోవాలని బావిని మరింత శుభ్రం చేయాలనుకొని మొదలు పెట్టారన్నట్టు. అక్కడే స్వయంభుగా వెలిసిన ప్రకాశవంతంగా మిలమిల మెరుస్తూ ఒక వినాయకుడు అయితే నీటి మధ్యలో కనబడుతున్నాడట. అది చూసి భక్తులందరూ అసలు ఏం జరిగిందో అర్థం కాకుండా షాకులో ఉన్నారట. అప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది వినాయకుడు మహిమని ఇదంతా కూడా, అందుకే మీకున్న సమస్యలు తీరిపోయాయి అని అందరూ జనమంతా అన్నారట. ఇంకేముందిగా అక్కడ అంతా శుభ్రం చేసి ఆలయ నిర్మాణం చేశారట, పూజలు నిర్మించారట. చాలా మంది భక్తులు నమ్మేది ఒకటి, ఇదంతా దైవ మహిమ అని. అందుకే అక్కడ పూజలు కూడా ఘనంగా నిర్వహించారు. అందుకే ఇది వినాయకుడు కాని పాక వరసిద్ధ వినాయకుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో మిరాకిల్ ఉంది. అది ఏంటి అంటే, ఇది ఎప్పటికీ నీటి మధ్యలోనే ఉంటుందట. దీని అడుగు భాగం ఇప్పటికీ ఎవరికి కనిపించలేదు. ఇది నీటి మధ్యలోనే దర్శనమిస్తూ ఉంటుందట. మరి ఇదేంటి, ఎండాకాలం వచ్చినా సరే అక్కడ నీరు అనేది ఎండిపోదట, ఎప్పటికీ అలాగే ఉంటుందట. ఇది ఇంకా ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసిందట భక్తులందరినీ కూడా. భక్తులకు మరింత విశ్వాసం పెరిగిందట. అంతేకాకుండా ఈ విగ్రహానికి, గణేశుడి విగ్రహానికి వెండి కవచం తయారు చేస్తూ ఉంటారు కదా, అది సంవత్సరానికి ఒకసారి మార్చేస్తూ ఉన్నారని చెప్తూ ఉంటున్నారు. అంటే కవచం చేంజ్ చేస్తున్నారు అంటే విగ్రహం పరిమాణం పెరుగుతుందా అని చాలా మంది భక్తులు నమ్ముతున్నారట. మరి నిజంగా గణేష్ విగ్రహం పెరుగుతుందా, దాని పరిమాణం పెరుగుతుందా అనేది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. సైన్స్ కూడా అంత చిక్కకుండా ఉందన్నట్టు. మరి భక్తులు నమ్మేది ఒకటే, విగ్రహం పరిమాణం పెరుగుతుంది, ఆ స్వయంభూ వినాయకుడే, సాధారణ విగ్రహం కాదు అని భక్తులు నమ్ముతున్నారు. అంతేకాదండి, ఇక్కడ ఇంకో మిస్టరీ దాగి ఉంది. ఈ వినాయకుడిని సత్యప్రియుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. మరి కారణం ఏంటి? అది ఏంటి అంటే, ఇక్కడ ఎన్ని వివాదాలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా సరే పరిష్కరించుకోవడానికి ఈ టెంపుల్కే వెళ్తారట. అక్కడ అబద్ధం చెప్పడానికి భయపడతారేమో గాని నిజం చెప్పడానికి అస్సలు భయపడరట. కారణం ఏంటి? ఒకవేళ అబద్ధం చెప్తే ఖచ్చితంగా ఆ దేవుడు శిక్షిస్తాడని, తప్పకుండా దాని ఫలితం అనుభవిస్తారని
భక్తులు నమ్ముతూ ఉన్నారన్నట్టు. అందుకే ఏదైనా సరే, ఏ సమస్య వచ్చినా సరే అక్కడికే వచ్చి వాళ్ళ బాధలను పరిష్కరించుకుంటారట. ఏ గొడవైనా సరే ముగించుకుంటారట. అందుకే సత్యప్రియుడిగా పిలుస్తారట. ఇంకా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. మరి మీరెప్పుడైనా కాణిపాక వినాయకుడిని దర్శించుకున్నారా? అయితే కామెంట్ చేయండి.